మనం గత కొద్దిగా ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, అదేవిధంగా మనకు జ్ఞాపక శక్తి బాగుండాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఏ గ్రహాల వల్ల మనకి ఈ విధంగా కలుగుతుంది అన్న అంశాలు తెలుసుకుంటూ, దాంతో పాటుగా మనం అందులో మరింత లోతుగా ప్రధానంగా విద్యార్థులకు ఉపయోగపడాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో విద్యార్థులు దీని మీద జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రభావం వీరి మీద ఏ విధంగా ఉంటుంది? ఏ గ్రహాల వల్ల విద్యార్థులు చదువులో చక్కగా రాణించలేకపోతారు? ఏ గ్రహ ప్రభావం చేత విద్యార్థులకు మతిమరుపు అధికంగా ఉంటుంది? విద్యార్థులు కొంతమంది పరిశీలన చేస్తే వారికి పుస్తకం పట్టుకోవడం అంటే మహా చిరాకు కలిగించే అంశంగా చెప్పవచ్చు. బలవంతంగా తల్లిదండ్రుల ప్రోద్బలంతోటో, ఇంకొక ప్రోద్బలంతోటి వారు పుస్తకం పట్టుకున్నప్పుడు కూడా కొంతమంది విద్యార్థులకు వెంటనే నిద్ర వచ్చేస్తుంటుంది. అంటే పుస్తకం చేత పట్టంగానే నిద్రపోతుంటారు. ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? మరి దీనిని మనం ఏ విధంగా గుర్తించి నివారించుకొని పరిహారాలు పాటిస్తే విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలుగుతారు అన్న అంశాల గురించి మనం ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మరికొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంది విద్యార్థులు మనం పరిశీలన చేస్తే రాత్రిపూట భోజనానికి వారు పెద్దగా ప్రాధాన్యతనివ్వరు. అంటే బాగా లేటుగా భోజనం చేస్తారని చెప్పవచ్చు. పూర్తిగా భోజనం చేయకుండా మాకు 2 పూట్లే భోజనం చేస్తామండి అని చెప్పనుకునేవారు వేరే విషయం. ఎందుకంటే శాస్త్రరీత్యా చూసుకున్నా, వైద్య శాస్త్రరీత్యా చూసుకున్నా రాత్రిపూట మనందరం కూడా ఎంత తక్కువగా భుజించే అంత మంచిది ఆరోగ్యానికి, కాదనం లేదు. కానీ ఈ విద్యార్థుల విషయానికి వస్తే ఏం చేస్తారంటే లేట్గా భోజనం చేయడం బాగా అలవాటు చేసుకుంటారు. ఆ భోజనం కూడా కొంతవరకు హెవీగా చేస్తుంటారు. ఎందుకంటే అక్కడ బాగా ఆకలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతసేపు చదువుకుంటూనో వారేదో వారి వ్యాపకాల నిమగ్నమై ఉంటారు కాబట్టి ఆ భోజనం చేసేటప్పుడు కూడా కొంతవరకు ఎక్కువగా భోజనం చేస్తుంటారు. ఆ తర్వాత ఏంటంటే భోజనం చేసిన వెంటనే పడుకునే ప్రయత్నం కూడా చేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే జాతకరీత్యా కొంతవరకు కూడా వీరి మీద ఇటువంటి సందర్భాల్లో చెడు గ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది అని మనం ఖచ్చితంగా కూడా చెప్పి తీరవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఈ విధంగా అంటే రాత్రి లేటుగా భోంచేయడం, బాగా ఎక్కువగా భోంచేయడం, భోంచేసిన వెంటనే పడుకునే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వీరికి వారి జాతకంలో గురువు, కుజగ్రహాల యొక్క మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ తొలగిపోతాయి. శనిగ్రహ ప్రభావం వీరి మీద ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. చూడండి, జాతకంలో గురువు, చంద్రులు బాగున్న వారు ఏంటంటే అటువంటి వారు ఇటువంటి అలవాటు చేసుకోకపోవడం చాలా మంచిది. లేకపోతే ఆ గ్రహాలు ఇచ్చే మంచి ఫలితాలు క్రమేపీ మనకు దూరమవుతూ శనిగ్రహ ప్రభావం మన మీద ఆధిపత్యం చూపించడం మొదలు పెడుతుంది. కాబట్టి విద్యార్థులకు ప్రధానంగా ఇక్కడ వారి గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ఇది చాలా ఇబ్బందిని కలిగించే అంశంగా చెప్పవచ్చు. అదేవిధంగా మనం ఎప్పుడైతే ఈ విధంగా లేటుగా భోజనం చేయడం, అదేవిధంగా ఉదయం నిద్రలేచేటప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే రాత్రి ఎక్కువగా మనము మేలుకోవడం వల్ల ఏంటంటే పొద్దున పూటలు ఇవ్వడం కష్టమవుతుంది. అందరికీ కూడా జరిగే విషయమే. దీనివల్ల ఏంటంటే శని రాహుగ్రహాల ప్రభావం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ రెండూ కూడా చెడ్డ గ్రహాలుగా జ్యోతిష్ శాస్త్రరీత్యా మనం చెప్పవచ్చు. కాబట్టి మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఏంటంటే భోజనం చేసేటప్పుడు నియమాలు పాటించాలి. రాత్రిపూట సాధ్యమైనంత వరకు కూడా వారు ఒక సరైన సమయానికి, ఒకే సమయానికి, అంటే రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య భోజనం అనుకోండి, అదే అలవాటు ప్రతిరోజు కూడా కొనసాగించే ప్రయత్నం చేసి ఆ తర్వాత భోజనం చేసిన తర్వాత కనీసం ఒక 100 అడుగుల పాటు నడిచే ప్రయత్నం చేయాలి. కాస్త భోజనం చేసి కొంత నెమ్మదిగా నడిచే ప్రయత్నం చేసి ఆ తర్వాత కొంచెం వారు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత పడుకునే ప్రయత్నం చేయడం వల్ల ఉదయాన్ని కూడా వారు కాస్త వేకునే లేవడానికి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైతే వేకువజామున సూర్యోదయానికన్నా ముందే నిద్రలేచి మనం ఆ రోజు చదువును ప్రారంభం చేస్తామో అప్పుడు వాతావరణం కూడా ప్రశాంతంగా, గత కొద్దిగా ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, అదేవిధంగా మనకు జ్ఞాపక శక్తి బాగుండాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఏ గ్రహాల వల్ల మనకి ఈ విధంగా కలుగుతుంది అన్న అంశాలు తెలుసుకుంటూ, దాంతో పాటుగా మనం అందులో మరింత లోతుగా ప్రధానంగా విద్యార్థులకు ఉపయోగపడాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో విద్యార్థులు దీని మీద జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రభావం వీరి మీద ఏ విధంగా ఉంటుంది? ఏ గ్రహాల వల్ల విద్యార్థులు చదువులో చక్కగా రాణించలేకపోతారు? ఏ గ్రహ ప్రభావం చేత విద్యార్థులకు మతిమరుపు అధికంగా ఉంటుంది? విద్యార్థులు కొంతమంది పరిశీలన చేస్తే వారికి పుస్తకం పట్టుకోవడం అంటే మహా చిరాకు కలిగించే అంశంగా చెప్పవచ్చు. బలవంతంగా తల్లిదండ్రుల ప్రోద్బలంతోటో, ఇంకొక ప్రోద్బలంతో వారు పుస్తకం పట్టుకున్నప్పుడు కూడా కొంతమంది విద్యార్థులకు వెంటనే నిద్ర వచ్చేస్తుంటుంది. అంటే పుస్తకం చేత పట్టంగానే నిద్రపోతుంటారు. ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? మరి దీనిని మనం ఏ విధంగా గుర్తించి నివారించుకొని పరిహారాలు పాటిస్తే విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలుగుతారు అన్న అంశాల గురించి మనం ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మరికొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంది విద్యార్థులు మనం పరిశీలన చేస్తే రాత్రిపూట భోజనానికి వారు పెద్దగా ప్రాధాన్యతనివ్వరు. అంటే బాగా లేటుగా భోజనం చేస్తారని చెప్పవచ్చు. పూర్తిగా భోజనం చేయకుండా మాకు 2 పూట్లే భోజనం చేస్తామండి అని చెప్పనుకునేవారు వేరే విషయం. ఎందుకంటే శాస్త్రరీత్యా చూసుకున్నా, వైద్య శాస్త్రరీత్యా చూసుకున్నా రాత్రిపూట మనందరం కూడా ఎంత తక్కువగా భుజించే అంత మంచిది ఆరోగ్యానికి, కాదనం లేదు. కానీ ఈ విద్యార్థుల విషయానికి వస్తే ఏం చేస్తారంటే లేటుగా భోజనం చేయడం బాగా అలవాటు చేసుకుంటారు. ఆ భోజనం కూడా కొంతవరకు హెవీగా చేస్తుంటారు. ఎందుకంటే అక్కడ బాగా ఆకలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతసేపు చదువుకుంటూనో వారేదో వారి వ్యాపకాల నిమగ్నమై ఉంటారు కాబట్టి ఆ భోజనం చేసేటప్పుడు కూడా కొంతవరకు ఎక్కువగా భోజనం చేస్తుంటారు. ఆ తర్వాత ఏంటంటే భోజనం చేసిన వెంటనే పడుకునే ప్రయత్నం కూడా చేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే జాతకరీత్యా కొంతవరకు కూడా వీరి మీద ఇటువంటి సందర్భాల్లో చెడు గ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది అని మనం ఖచ్చితంగా కూడా చెప్పి తీరవచ్చు. అదేవిధంగా ఎవరైతే
ఈ విధంగా అంటే రాత్రి లేటుగా భోంచేయడం, బాగా ఎక్కువగా భోంచేయడం, భోంచేసిన వెంటనే పడుకునే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వీరికి వారి జాతకంలో గురువు, కుజగ్రహాల యొక్క మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ తొలగిపోతాయి. శనిగ్రహ ప్రభావం వీరి మీద ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. చూడండి, జాతకంలో గురువు, చంద్రులు బాగున్న వారు ఏంటంటే అటువంటి వారు ఇటువంటి అలవాటు చేసుకోకపోవడం చాలా మంచిది. లేకపోతే ఆ గ్రహాలు ఇచ్చే మంచి ఫలితాలు క్రమేపీ మనకు దూరమవుతూ శనిగ్రహ ప్రభావం మన మీద ఆధిపత్యం చూపించడం మొదలు పెడుతుంది. కాబట్టి విద్యార్థులకు ప్రధానంగా ఇక్కడ వారి గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ఇది చాలా ఇబ్బందిని కలిగించే అంశంగా చెప్పవచ్చు. అదేవిధంగా మనం ఎప్పుడైతే ఈ విధంగా లేటుగా భోంచేయడం, అదేవిధంగా ఉదయం నిద్రలేచేటప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే రాత్రి ఎక్కువగా మనము మేలుకోవడం వల్ల ఏంటంటే పొద్దున పూటలు ఇవ్వడం కష్టమవుతుంది. ఇది అందరికీ కూడా జరిగే విషయమే. దీనివల్ల ఏంటంటే శని రాహుగ్రహాల ప్రభావం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ రెండూ కూడా చెడ్డ గ్రహాలుగా జ్యోతిష్ శాస్త్రరీత్యా మనం చెప్పవచ్చు. కాబట్టి మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఏంటంటే భోజనం చేసేటప్పుడు నియమాలు పాటించాలి. రాత్రిపూట సాధ్యమైనంత వరకు కూడా వారు ఒక సరైన సమయానికి, ఒకే సమయానికి అంటే రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య భోజనం అనుకోండి. అదే అలవాటు ప్రతిరోజు కూడా కొనసాగించే ప్రయత్నం చేసి ఆ తర్వాత భోజనం చేసిన తర్వాత కనీసం ఒక 100 అడుగుల పాటు నడిచే ప్రయత్నం చేయాలి. కాస్త భోజనం చేసి కొంత నెమ్మదిగా నడిచే ప్రయత్నం చేసి ఆ తర్వాత కొంచెం వారు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత పడుకునే ప్రయత్నం చేయడం వల్ల ఉదయాన్నే కూడా వారు కాస్త వేకునే లేవడానికి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైతే వేకువజామున సూర్యోదయానికన్నా ముందే నిద్రలేచి మనం ఆ రోజు చదువును ప్రారంభం చేస్తామో అప్పుడు వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. మన మెదడు కూడా చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఏదైతే చదవాలి అని చెప్పి అనిపించి చదువుతామో అది మనకు మనసుకు కూడా చేరుతుందని చెప్పొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే చదివింది గుర్తుంటుందో అప్పుడు పరీక్షలు వచ్చినప్పుడు మనం భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి జ్యోతిష్ శాస్త్రరీత్యా కుజ గురుగ్రహాల యొక్క చెడు ఫలితాలు కలగకుండా ఉండడానికి, శని రాహుగ్రహాల ఆధిపత్యంలోకి మనం వెళ్లకుండా ఉండడానికి ప్రధానంగా విద్యార్థులందరూ కూడా చేయాల్సింది ఏంటంటే రాత్రిపూట భోజనం చేసేది ఎంత అర్లీగా వీలైతే అంత అర్లీగా భోజనం చేయడం, ఆ తర్వాత కొద్దిగా నడక అంటాం కదా, ఎంత వీలుంటే అంత కొంతసేపు నడవడం, ఆ తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకుని పడుకునే ప్రయత్నం చేయడం వల్ల ఏమవుతుందంటే ఉదయాన తొందరగా లేవగలుగుతారు. వీరి మీద గురుగ్రహ ప్రభావం కాస్త అనుకూలంగా ఉంటుంది, చంద్రగ్రహ ప్రభావం కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక అదేవిధంగా ప్రధానంగా ఏంటంటే విద్యార్థులు నడిచేటప్పుడు చూస్తే చాలా మంది కూడా వారి కాళ్ళను బాగా భూమికి రాస్తూ నడుస్తుంటారు. అంటే వాళ్ళు నడుస్తుంటే శబ్దం వస్తుందని చెప్పవచ్చు. కొంతమంది వ్యక్తులు నడుస్తుంటే చూడండి, ఇక్కడ విద్యార్థులని కానీ చాలా మంది విషయాల్లో చెప్పవచ్చు. ఇక్కడ నేను విద్యార్థుల గురించి మాట్లాడతాను కాబట్టి వారు నడిచేటప్పుడు వాడు చెప్పులు, షూస్ ఏదైతే ధరించారో వాటి మీద నడిచేటప్పుడు శబ్దం బాగా అధికంగా వస్తుంటుంది. ఈ విధంగా కాళ్ళు భూమికి రాస్తూ ఎవరైతే నడుస్తారో అటువంటి విద్యార్థులకు కూడా చదువులో ఆటంకాలు కాస్త అధికంగా వస్తుంటాయి. ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్ గా చెప్పవచ్చు. కాబట్టి అలవాటు ఈ విధంగా ఎవరికైతే ఉంటుందో వారు వాటి నడక విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా విద్యార్థుల విషయానికి వస్తే మాత్రం కాళ్ళు నేలకు రాస్తూ నడవడం ఏమాత్రం కూడా మంచిది కాదు. అదేవిధంగా కొంతమంది విద్యార్థులు నడిచేటప్పుడు చూస్తుంటే ప్రధానంగా ఏంటంటే ఇక్కడ నేను విద్యార్థుల గురించి వివరిస్తాను కాబట్టి బాగా వంగిపోయి అంటే బెండ్ అయి నడుస్తుంటారు. ఈ విధంగా నడవడం వల్ల ఏంటంటే వారి మెదడుల మీద కూడా కొంతవరకు ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. దీనివల్ల ఏమవుతుందంటే వారికి చురుకుదనాన్ని కోల్పోతారు. కాబట్టి చదువుకునేటప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ, కూర్చొని ఏదైనా పని చేసేటప్పుడు ప్రధానంగా విద్యార్థులు చదువుకుంటుంటారు కాబట్టి ఆ సమయంలో ఏదంటే ఎంత నిఠారుగా వారు కూర్చొని చదువుకుంటే వారికి అంత మంచిది. ఎంత నిఠారుగా బెండ్ అవ్వకుండా నడిస్తే ఈ విద్యార్థులకు చాలా కూడా ఇది మంచి అలవాటుగా చెప్పవచ్చు. ఈ విధంగా లేకుండా నడిచేటప్పుడు కాళ్ళు బాగా నేలకు రాస్తూ నడవడం, అదేవిధంగా నడిచేటప్పుడు బాగా ముందుకు వంగిపోయి నడవడం, అదేవిధంగా చదువుకునేటప్పుడు కూడా స్ట్రైట్గా కూర్చోకుండా బాగా బెండ్ అయ్యి ఎవరైతే కూర్చుంటారో అటువంటి విద్యార్థుల్ని క్రమేపీ కూడా శని తన ఆధిపత్యంలోకి తీసుకుంటాడు. కాబట్టి శనిగ్రహ ఆధిపత్యంలోకి ఎప్పుడైతే ఒక విద్యార్థి అంటూ వెళ్తారో చదువులో ఆటంకాలు అన్నది ఇంకా తప్పదని చెప్పవచ్చు. కాబట్టి ఈ విషయం పట్ల విద్యార్థులు కొంత జాగ్రత్త పాటిస్తూ కొంతవరకు వారు ఇటువంటి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే క్రమేపీ కూడా వారు చదువులో రాణించగలుగుతారు. లేకపోతే ఆటంకాలు మాత్రం వారికి మరింత అధికమవుతాయి. రేపటి శ్రీకరం శుభకరం కార్యక్రమంలో నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి విషయాల్లో రేపు జాగ్రత్త వహించాలి అన్న అంశాలతో పాటుగా జ్యోతిష శాస్త్రరీత్యా ఏ గ్రహాలు విద్యార్థి యొక్క జాతకంలో దోషకారకులుగా ఉంటే ఆ విద్యార్థికి తెలివితేటలు తక్కువగా ఉంటాయి, చదువు మీద ఆసక్తి ఏమాత్రం కూడా కనబరచలేరు అన్న అంశం, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా చేస్తున్న పనుల్లో ఆలస్యం ఎవరికైతే అధికంగా ఉందో, ఆటంకాలు ఎవరికైతే అధికంగా ఎదురవుతున్నాయో వారు ఏ పత్రాలతోటి పుష్పాలతోటి పూజిస్తే వారి పనులు త్వరితగతిన పూర్తవుతాయి అన్న అంశాలు.